కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ధరలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు కలిగించే చర్య అయినప్పటికీ ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కాలేదని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. సోమవారం దుగ్గిరాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ధరలపై తీసుకున్న నిర్ణయం ప్రజలకు మేలు కలిగించే చర్య అయినప్పటికీ ఆ నిర్ణయంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో సఫలీకృతం కాలేదు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద సవరించిన ధరలు ప్రకటించినా అవి అమల్లోకి రావడం లేదు. ముఖ్యమైన ప్రాణాధారమైన ఔషధాలపై సైతం జిల్లా వ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రైవేట్ మెడికల్ షాపులు, ఆసుపత్రుల ఫార్మసీల్లో ఇప్పటికీ పాత ధరలకే అమ్మకాలు సాగిస్తున్నాయి. ధరలు 6.5% వరకు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా జీఎస్టీ తగ్గించి నిజాయితీగా అమ్మకాలు చేస్తున్న షాపులను వేళ్ల మీద లెక్కించవచ్చు. చాలా మంది వ్యాపారులు ఇప్పటికే పాత రేట్లకే విక్రయిస్తున్నారు. ఇది వినియోగదారులపై భారం పెంచుతుంది. జీఎస్టీ ధరలపై ప్రశ్నించిన వినియోగదారులకు నామమాత్రం కంటి తుడుపుగా ధరలు తగ్గించిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకొని ప్రతి షాపు వద్ద జీఎస్టీ తగ్గింపు ధరల వివరాలతో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గ్రామ స్థాయిలో ఇంకా చాలా మంది ప్రజలకు జీఎస్టీ గురించి అవగాహన లేని పరిస్థితి ఉంది. అందువల్ల గ్రామ సభల ద్వారా ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జీఎస్టీ తగ్గింపు రేట్లను స్పష్టంగా ప్రకటిస్తూ ప్రచారం చేపట్టాలి. ప్రతి జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజల డబ్బుతో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకే ఉపయోగపడకపోతే ఆ నిర్ణయానికి అర్థం లేదు. ప్రభుత్వం తక్షణమే ప్రజలకు స్పష్టమైన సమాచారం చేరేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.